హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ గతం గతః. కథ రచయిత శ్రీ వంకమామిడి వెంకట్రావు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. సుశీల, ఈ మానసిక క్షోభ ఇంకెంతకాలం భరించాలో తెలియటం లేదు. మరణంతోనే ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుందనుకుంటా. ఎంత పాపం మూట కట్టుకున్నానో. మృత్యుదేవత కూడా నా మీద దయ చూపటం లేదు. దాదాపు ఇదే అర్థం వచ్చేలా రోజుకు 10 సార్లు భార్యతో అంటాడు 70 సంవత్సరాల గిరిబాబు. చేయకూడని పనులన్నీ చేసి ఇప్పుడు ఏమనుకుని ఏం లాభమండి అంది భార్య. భగవాన్ ఏదో చెప్పుకుందామని అనుకున్నాడు, కానీ దుఃఖంతో నోట్లో మాటలు నోట్లోనే ఉండిపోయాయి. ఎదురుగా గోడకు వెళ్లాడుతున్న పటానికి దండం పెట్టుకున్నాడు. 11 దాటింది. ఈ నిద్ర మాత్రం వేసుకుని కళ్ళు మూసుకుని పడుకోండి అంది సుశీల. పాత జ్ఞాపకాల్లో కొట్టుమిట్టాడుతున్న గిరిబాబుకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. నైనా గిరిబాబుకి ఎవరో పిలిచినట్టు అనిపించింది. భ్రమ అనుకున్నాడు. నిన్నే గిరిబాబు, పలకమే. ఈసారి చాలా స్పష్టంగా వినపడింది. ఎవరన్నాడు. నేనే, భగవంతుణ్ణి. ఇంతకుముందు పిలిచావుగా. నేను పిలిచానా? పడుకునే ముందు భగవాన్ అన్నావుగా, అందుకే వచ్చాను. ప్రతిరోజు చాలాసార్లు పిలుస్తానే, ఎప్పుడు రాలేదేంటి మరి? ఇది వరకెప్పుడు నీవింత ఆర్ద్రంగా పిలవలేదు నాయనా. మీ మధుర స్వరం వినపడుతున్నది, కానీ మీరు కనిపించటం లేదు. నిజంగా వచ్చారా స్వామి? నేను నిరాకారుడినని తెలీదు. అయినా నీకంత అనుమానం అయితే నేను వెళ్ళిపోతాలే. అవతల చాలా పనులున్నాయి. క్షమించండి స్వామి, నాలాంటి అజ్ఞానులకు అనుమానాలు ఎక్కువ. నా అదృష్టం కొద్దీ వచ్చారు, కానీ కాసేపు ఉండి నా గోడు విని నేను పడుతున్న బాధ నుంచి విముక్తి చేసి వెళ్ళండి. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. ఇంటి నిండా వారసులు, 10 తరాలకు సరిపోయే ఆస్తిపాస్తులు, ఇంకా ఏం తక్కువని బాధపడుతున్నావు నాయనా? ఎత్తి పొడుస్తున్నారా స్వామి? నీ బాధలేంటో చెప్పమంటే సాగదీస్తామే మరి. మీకు తెలీదా స్వామి? మళ్ళీ అదే తంతు. నువ్వు చెప్పేట్టు లేవు, కానీ నేను వెళ్తాలే. వద్దు స్వామి, వెళ్ళొద్దు. చెప్తాను, నేను చాలా పాపాలు చేశాను స్వామి. ఏం పాపాలు చేశావు? ఏం తెలియనట్టు అడుగుతారేంటి స్వామి? ఆ చిట్టాపద్దులన్నీ చిత్రగుప్తుడి దగ్గర ఉంటాయి. నాకు తెలియవు. నువ్వు చెప్పు, వింటాను. భగవంతుని గిరిబాబు గతంలోనికి తీసుకెళ్ళాడు. గిరిబాబు తల్లిదండ్రులు డబ్బులు లేవని ఎప్పుడూ చింతించలేదు. వాళ్ళ బాధల్లా సంతానం లేదని. పిల్లల కోసం వాళ్ళు మొక్కని దేవుడు లేడు, చేయని యాత్ర లేదు. కొంతకాలానికి వారికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఎంతో పుణ్యం చేశామనుకున్నారు, కానీ అది అబద్ధమని గిరిబాబు పెద్దయినాక రుజువు చేశాడు. లేక పుట్టాడని గిరిబాబుని అమిత గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. దాంతో గిరిబాబు అడ్డు అదుపు లేకుండా పెరిగాడు. తల్లిదండ్రుల మాటలు పడిచవని పెట్టాడు. దారిద్ర్యంలో పుట్టాడేమో. చిన్నప్పటి నుంచి డబ్బు అంటే చాలా మోజు. స్కూల్లో డబ్బున్న వారి పిల్లల్ని చూసి ఈర్ష్యపడేవాడు. ఏదో వంక పెట్టుకుని వారితో తగవులు పెట్టుకునేవాడు. చదువు మీద శ్రద్ధ లేదు. డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేశాడు. సిటీకి మకాం మార్చి నలుగురిని వెంటేసుకుని రౌడీయిజం మొదలెట్టాడు. గిరిబాబులో ఉన్న ధైర్యం, దుడుకుతనం గుర్తించిన పైడిరాజ్ అనే ప్రైవేట్ ఫైనాన్సర్ అతన్ని చేరదీశాడు. పైడిరాజ్ నమ్మకం సంపాదిస్తే తన జీవితానికి ఇంకా ఢోకా ఉండదని గట్టిగా నమ్మిన గిరిబాబు ఆయన చెప్పే పనులన్నీ తూచా తప్పకుండా చేసేవాడు. నమ్మిన బంట అయ్యాడు. గిరిబాబు వయసు 25 సంవత్సరాలు. మంచి పొడుగరి వయసులో ఉన్నాడు. దానికి తోడు వ్యాయామంతో పెంచుకున్న కండలు. గిరిబాబును చూసిన వారు అచ్చం హీరోలాగా ఉన్నాడే అని అనుకోక తప్పదు. పైడిరాజ్ దగ్గర చేరిన 3వ నాడే వారి అమ్మాయి సుశీల గిరిబాబు కంటపడింది. లేత తమ్ములపాకుల రాజమండ్రి పనసతొనలాగా భలే ఉందే. మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు. సుశీల కూడా గిరిబాబుని చూడటం అదే మొదటిసారి. హీరోలాగా భలే ఉన్నాడే అనుకుంది. అప్పుడే ఫిక్స్ అయిపోయాడు గిరిబాబు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని. అదే జరిగితే తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అనుకున్నాడు. తండ్రిని కూతుర్ని ఇద్దరినీ బుట్టలో వేసుకోవాలి. చాలా కష్టం.
ప్రమాదం అని కూడా తెలుసు. విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలనుకున్నాడు. అప్పులు వసూలు చేయటంలో గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. తెచ్చింది తెచ్చినట్టు మొత్తం పైడ్రాస్ చేతిలో పోసేసేవాడు. భలే శిష్యుని పట్టావయ్యా అని తోటి వడ్డీ వ్యాపారస్తులు మెచ్చుకుంటూ ఉంటే పైడ్రాసు తెగ మురిసిపోయేవాడు. వారిద్దరి మధ్య రహస్యాలు ఉండేవి కాదు. పగడ్బందీగా రెండు వైపుల నుంచి ఒకేసారి నరుక్కుంటూ వచ్చాడు. అనుకున్నది సాధించాడు. గిరిబాబుని తప్పితే మరొకరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది సుశీల. పైడ్రాసుకు దిక్కు తోచలేదు. వేరే దారి లేకపోయింది. గిరిబాబు ఇప్పుడు పైడ్రాజు అల్లుడు. మామగారి వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాడు. తరువాత గిరిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ధనవాంఛ దెయ్యం పట్టినట్టు పట్టుకుంది గిరిబాబుని. ఎన్ని అక్రమాలు చేశాడో, ఎన్ని దురాగతాలు చేశాడో, ఎన్ని కుటుంబాలను వీధిపాలు చేశాడో లెక్కే లేదు. డబ్బు వేటలో పడి తనను కనిపెంచిన తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోయాడు. వారు బ్రతికున్నారా చచ్చారా అని కూడా పట్టించుకోలేదు. వయసు మీద పడింది గిరిబాబుకి. వ్యాపారాలు పిల్లలకంతా అప్పచెప్పేశాడు. జీవితంలో ప్రతి వారికి ఎప్పుడో అప్పుడు గతాన్ని గుర్తు చేసుకునే రోజులు వస్తాయి. ఇప్పుడు గిరిబాబుకు ఆ రోజులు వచ్చాయి. ఇలా ఎందుకు చేశాను అని తనను తాను ప్రశ్నించుకోవటం మొదలెట్టాడు. తను చేసినవి తలుచుకున్నప్పుడు ఎవరో ఇనుప చేతులతో గుండెలు నొక్కిపెట్టినట్టు అనిపించేది. నిద్ర దూరమైంది. తను సంపాదించిన ఆస్తులు చూస్తే చాలు ఇదివరకు ఒళ్ళంతా పులకరింపులతో నిండిపోయేది. ఇప్పుడు వాటిని తలుచుకుంటేనే కడుపులో దేవినట్టు అవుతుంది. చేసిన పాపాలకు పరిష్కారం చేసుకోవాలనుకున్నాడు. దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టాడు. పిల్లలకి అది నచ్చలేదు. ఆస్తులు పంచమన్నారు. తనకు కావలసింది ఉంచుకుని మిగతావి వారికి పంచేసి చేతులు దులిపేసుకున్నాడు. అయినా ఇంకా ఏదో వెలితిగా ఉంది గిరిబాబుకి. అదే అన్నాడు భగవంతుడితో. ఏమో అనుకున్నాను, చాలా చరిత్ర ఉందే నీ వెనకాల. ఏతావాత నువ్వు చేసింది ఏమిటంటే పాపాలు చేసి కూడబెట్టిన ఆస్తులు పిల్లలకి ఇచ్చేసి నువ్వు మాత్రం ఆ పాపాలు మూట కట్టుకుంటానంటావు. బాగుంది. ఆ సంగతి పక్కన పెట్టు. ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఏదో నీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేస్తున్నావు. ఇది కూడా బాగానే ఉందిగా, ఇంకా వెళ్ళితెందుకు? తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారి కర్మానికి వారిని వదిలేసి కొడుకుగా నేను చేయవలసిన ధర్మం నెరవేర్చలేదనే పాపభీతి నన్ను క్షణక్షణం పీడిస్తున్నది. ఇదే నా మనోవ్యధకి కారణం. దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. లేదు నాయనా, అనుభవించాల్సిందే. పరిష్కారమే లేదంటారా? నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే నాయనా. నాకు ఒక ఆలోచన వచ్చింది స్వామి, చెప్పమంటారా? అందుకే కదా వచ్చింది, చెప్పు అన్నాడు దేవుడు. నేను ఎక్కడో చదివాను, ఎవరి పాపపుణ్యాలు వారివే, ఎవరి అకౌంట్స్ వారివేనని. నువ్వు అకౌంటెన్సీలో దిట్టవని అర్థమైంది. అందుకే అన్ని ఆస్తులు సంపాదించగలిగావు. ఎందుకు స్వామి చచ్చిన పామును చంపుతారు? సరేలే, తర్వాత చెప్పు. మా భవిష్యత్తు, మా తదుపరి జన్మలు మేం చేసుకున్న పాపపుణ్య కర్మల మీదే ఆధారపడి ఉంటాయి అని కూడా విన్నాను. నేను ఎన్నో పాపాలు చేశాను, కొద్దో గొప్ప పుణ్యాలు కూడా చేశాను. నా పాపకర్మల ఫలం నేను అనుభవించక తప్పదు. మా అమ్మా నాన్నల పట్ల నేను చూపిన నిరాదరణకు పరిష్కారంగా నేను చేసుకున్న పుణ్యకర్మల ఫలం నాకు కాకుండా మా తల్లిదండ్రులకు చెందాలని నా కోరిక. దానివలన వారికి మంచి జరుగుతుందని నా నమ్మకం. నాకు కూడా కొంచెంలో కొంచెం తృప్తి మిగులుతుంది. ఇంతైనా చేశానని నాకు అనిపిస్తుంది. నా ఈ చిన్న కోరిక తీరే మార్గం చెప్పండి స్వామి, ఎంతో దీనంగా అడిగాడు గిరిబాబు. గిరిబాబు కోరిక విన్న భగవంతుడు ఒకంత ఉలిక్కిపడ్డాడు. అతని కోరిక విచిత్రంగా అనిపించింది. ఇది కుదరదు నాయనా. ఎందుకు కుదరదు స్వామి? నేను నా ఆస్తిపాస్తులు నా సంతతికి ఇచ్చినట్లు నేను చేసుకున్న పుణ్యఫలం నా తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వలేను? ఆస్తిపాస్తులు భౌతిక రూపంలో ఉంటాయి. ఇచ్చేవారు పుచ్చుకునేవారు ఉన్నారు, అందుకే ఇవ్వగలిగావు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు అనేవారే లేరు. వారు ఎప్పుడు చనిపోయారో అప్పుడే నీకు వారికి మధ్యన ఉన్న సంబంధం శాశ్వతంగా తెగిపోయింది. వారి శరీరం కాలి మసై మట్టిలో కలిసిపోయింది. వారి ఆత్మలు కొత్త దేహాలను స్వీకరించాయి. ఇప్పుడు ఎవరికని ఇస్తావు? అందుకే ఇవ్వటం కుదరదన్నాడు. అంటే నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనా స్వామి?
ఏం రుణం నాయనా? మళ్ళీ మొదటికి వచ్చారేంటి స్వామి? ఈ దేహం నా తల్లిదండ్రులు ఇచ్చింది. ఇది ఉండబట్టే కదా ఇన్ని ఆస్తులు సంపాదించగలిగాను, ఇన్ని సుఖాలు అనుభవించగలిగాను. ఇది కూడా ఒక రకమైన రుణమే కదా. ఆ రుణం తీర్చుకోవాలని నా తాపత్రయం. నువ్వు రుణపడ్డావని ఎందుకు అనుకోవాలి? వాళ్లే పూర్వజన్మల్లో ఎప్పుడో నీకు రుణపడి ఈ జన్మలో నీకు జన్మనిచ్చి పెంచి ఆ రుణం తీర్చుకున్నారు అనుకోవచ్చుగా. అనుకోవచ్చు, కానీ నిక్కచ్చిగా తెలియదు కదా స్వామి. ఫలానా జన్మలో ఫలానా కర్మ చేశాము, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము అని తెలిస్తే బాగుంటుంది కదా స్వామి. పూర్వజన్మల గురించి తెలియకపోవటం ఒక రకంగా మానవులకు దక్కిన వరం. ప్రస్తుత జన్మలోనే మీ బంధుమిత్రుల కష్టసుఖాలు పంచుకోవటానికి నానాయాతన పడుతున్నారు, అశాంతికి లోనవుతున్నారు. ఇక పూర్వజన్మల్లోని మీ బంధుమిత్రులను విరోధులను కూడా తలుచుకుంటూ లెక్కలు బేరీజ్ వేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో. అవును స్వామి, మనశ్శాంతి ఉండదు. నాకొక సందేహం స్వామి. మానవులు దుష్కర్మలు చేయటం వల్లనే కదా ఇన్ని గొడవలు. అవి ఎందుకు చేస్తాము? చేయకుండా మీరు ఆపలేరా? కుదరదు నాయన. బాహ్యేంద్రియాల ఆకర్షణకు లోనే అహంకార మమకారాలనే బలహీనతల వల్ల మానవులు దుష్కర్మలు చేస్తారు. అటువంటి వికారాలు లేని వాళ్ళు సత్కర్మలు చేస్తారు. అలా ప్రోగు చేసుకున్న పాపపుణ్య కర్మఫలాలు అనుభవించటానికి మానవులు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతారు. వాటినే మీరు నొసటి రాతలు అంటారు. ఆ రాతలు మీరు మార్చలేరా? అవి మీరు రాసుకున్నవే. మీ గతానికి సంబంధించినవి, మీ భవిష్యత్తుని నిర్ణయించేవి కూడా అవే. మార్చటం కుదరదు. ఈ లోకాన్ని నుంచి పోయేటప్పుడు వెంట ఒక్క నయా పైసా కూడా తీసుకుపోలేమని ఖచ్చితంగా తెలిసినా న్యాయం ధర్మం పక్కన పెట్టి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు. రకరకాల దుర్మార్గాలు చేస్తున్నారు. పుణ్యకర్మ పాపకర్మ అనే తేడా లేకుండా చేసిన ప్రతి కర్మ మీ పేరున రికార్డ్ అవుతుందని తెలుసు. చేసిన దుష్కర్మల ఫలితం ఏదో ఒక జన్మలో అనుభవించాల్సిందేనని తెలిసి కూడా పాపాలు చేస్తూనే ఉన్నారు, ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. నా కోరిక తీర్చడం కుదరదన్నారు. కనీసం నన్ను నేను ఉద్ధరించుకునే మార్గం ఏదైనా చెప్తారా? అలా అడిగావు, బాగుంది. గతాన్ని మర్చిపో, దాన్ని తిరిగి రాయలేవు. భవిష్యత్తు నీకు కావలసినట్లు ఉండాలంటే సత్కర్మలు చెయ్యి. నీకున్న దాంట్లో ఎంత వీలైతే అంత దాన ధర్మాలు చెయ్యి. అవి చేయటం కుదరకపోతే అమ్మ ఆకలి అని ఎవరైనా అడిగితే నువ్వు తినేది తగ్గించుకునైనా 4 ముద్దలు పెట్టు. అది కుదరదనుకుంటే వినేవారు ఉంటే కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పు. వినేవాళ్ళు కూడా లేరంటే ప్రశాంతంగా కూర్చుని సర్వే జన సుఖినో భవంతు అనుకో. అది పలకడానికి కష్టం అనిపిస్తే అందరూ బాగుండాలని కోరుకో. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు, వస్తా అంటూ దేవుడు మాయమైపోయాడు. ఎవరో లేపినట్టు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు గిరిబాబు. ఎంత విచిత్రమైన కలో అనిపించింది. ఏదో తెలియని ప్రశాంతత,